సురేంద్ర. ఈ పార్క్ పూర్తిగా 20 acres లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. షాక్మోర్ కి ఇచ్చిన 300 acres లో ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ప్రగతి వెల్నెస్ పార్క్. ఇది నియర్ బై సెక్రటరేట్ కి 2 kilometers లో ఉంటుంది. అండ్ మన రిజర్వాయర్ ఉన్నది కదా, షాక్మోర్ రిజర్వాయర్, దానికి ఏరియల్ వ్యూ గా ఉంటుంది ప్రగతి వెల్నెస్ పార్క్ అనేది. మెయిన్ ప్రగతి వెల్నెస్ పార్క్ ఉద్దేశం ఏంటంటే మెడిసినల్ ప్లాంట్స్ కి ఎక్కువ వాల్యూస్ ఇస్తారు. బొటానిక్ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దీన్ని ఒక 20 acres ని 20 సెక్టార్ గా డివైడ్ చేసేసి సెక్టార్ 1 లో వచ్చేసరికి ఏమన్నా రెయిన్ వాటర్ పిట్ డిగ్గింగ్స్, ఇలాంటి స్పాస్ ఇలాంటివి వస్తాయి. అది ఫిష్ స్పా అవన్నీ వస్తాయి అనమాట, హంసల్ దీవి టైప్ లో. నెక్స్ట్ వచ్చేసరికి సెక్టార్ నెంబర్ 3 వచ్చేసరికి రెయిన్ కఫెట్ ఏరియాస్ ఉంటాయి. మన అది కాఫీస్ తాగే వాళ్ళు ఉండరు కదా, అదే ఒక ఫారెస్ట్ లో కూర్చున్నట్టు ఆ ఫీలింగ్ అనేది తీసుకొస్తారు అనమాట. సెక్టార్ నెంబర్ 3కి వచ్చేసరికి ఇలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రఫీ, సెక్టార్ నెంబర్ 3లోనే ఫోటోగ్రఫిక్స్ ఆ పార్క్ టైప్ లో కొంచెం ఆ టైప్ లో గ్యాలరీస్ ఉంటాయి. ఫోటో గ్యాలరీస్ పార్క్ టైప్ లో గ్యాలరీస్ ఉంటాయి అనమాట. ఆ ఫోటో గ్యాలరీస్ లో మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేసరికి అశ్వగంధ, తులసిలో 9 రకాల తులసులు, మన అదే సబ్జా తులసి, మెంట్ తులసి అని చాలా రకాలు వస్తాయి. మస్కిటో రిప్రజెంట్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. మెలలూకాస్, లెమన్ గ్రాస్ అలాంటివి అని చెప్పి అదే మెడిసినల్ ప్లాంట్స్ అనేవి చాలా ఉన్నాయి మన దగ్గర. మస్కిటో రిప్రజెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, డేక్ పిన్, నైట్ పిన్ ప్లాంట్స్ అనేవి, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన అన్ని ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటాయి. మీరు పర్చేజ్ చేయాలనుకున్నా పర్చేజ్ చేసుకోవచ్చు, జస్ట్ విజిట్ చేయాలన్నా విజిట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి 4 days ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. G+1 హౌసెస్ కూడా వస్తాయి. ఇక్కడ వుడెన్ హౌసెస్ కూడా వస్తాయి. వుడెన్ హౌసెస్ వచ్చేసరికి సెక్టార్ నెంబర్ 14, 13 లో కూడా వస్తాయి. రెయిన్ కఫెట్స్ ఏరియాస్, ఇంకా ఏరియాలు ఓపెన్ ఏరియా థియేటర్స్ వస్తాయి. మీరు ఫంక్షన్ చేసుకోవాలంటే ఫంక్షన్ చేసుకోవచ్చు. మ్యారేజెస్ కానీ అన్నిటికీ అవైలబుల్ గా ఉంటుంది. కానీ అదే ఆఫీస్ లో జరిగే మీటింగ్స్ కానీ ఇలాంటివి కానీ బోర్డ్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకోవచ్చు. వెడ్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర అన్ని అవైలబుల్ గానే ఉంటాయి. ఇంకా చెప్పాలనుకుంటే మన మిల్లెట్స్ గురించి తెలిసే ఉంటుంది అందరికి. మిల్లెట్స్ లో ఏంటంటే రకరకాల మిల్లెట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ మన మిల్లెట్స్ తో ఫుడ్ కోర్ట్స్ కూడా వస్తాయి. ఈ సెక్టార్ నెంబర్ 18 లో అండ్ 13 లో కూడా వస్తాయి ఈ మిల్లెట్ ఫుడ్ కోర్ట్స్ అనేవి. మిల్లెట్ ఫుడ్ కోర్ట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందరికీ మీకు తెలుసు. అండ్ మిల్లెట్ ఫుడ్ కోర్ట్స్, ఇంకా రెయిన్ కఫెట్స్, ఓపెన్ ఏరియాస్, కాఫీ తాగే వాళ్ళు కానీ, బార్ ఏరియాస్ కానీ ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట. క్యాంటీన్స్ కూడా వస్తాయి. అందరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు చాలా వరకు.